అందరికీ నమస్కారం. First of all, thank you so much for watching all my videos. Welcome to my YouTube channel GGR EduTech. Today I am going to discuss one more important topic in number system, that is unit digit of a given number. Unit digit of given number కాకుండా ఇంకొక టాపిక్ ఉంది. ఆ టాపిక్ రిమైండర్స్ అండి. అది అయిపోతే నెంబర్ సిస్టమ్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సింప్లిఫికేషన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో యూనిట్ డిజిట్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ ఏం లేదండి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యూనిట్ డిజిట్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్? The number in the ones place, the number in the ones place or last digit from left hand side, last digit from left hand side or LHS, left hand side or first digit from right hand side of a given number, first digit from right hand side of a given number, right hand side of a given number is called unit digit of a given number, is called unit digit of a given number. Example discuss చేద్దాము. What is the example I am taking is, find the unit digit of 3468927389. This is a 10 digit నెంబర్. మనకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నో సంబంధం లేదు. మనకి యూనిట్ డిజిట్ కావాలంటే నెంబర్ ఇన్ ద వన్స్ ప్లేస్ లో ఉండే నెంబర్ తీసుకుని సరిపోతుంది. ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి లాస్ట్ డిజిట్, ఆర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్ అయినా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి లాస్ట్ డిజిట్ అయినా, ఆర్ నెంబర్ ఇన్ ద వన్స్ ప్లేస్ అన్నా కూడా యూనిట్ డిజిట్ అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. 573289543876. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి? నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నో మనకు సంబంధం లేదు. యూనిట్ డిజిట్ ఈస్ నెంబర్ ఇన్ ద వన్స్ ప్లేస్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 6. వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. రైట్, ఫస్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ప్రతిసారి యూనిట్ డిజిట్ అని రాయటం లేదు. 346 into 897 into 348 into 497 into 623. సో దీనికి యూనిట్ డిజిట్ కావాలి. యూనిట్ డిజిట్ అంటే ఏంటి? నెంబర్ ఇన్ ద వన్స్ ప్లేస్. బట్ దిస్ ఈజ్ ఏ 346 897 348 497 623. ఇక్కడ 3 digit నెంబర్స్ 5 times ఉన్నాయి. వాటిని ప్రొడక్ట్ చేసి యూనిట్ డిజిట్ కావాలి. జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ 43 into 74 యూనిట్ డిజిట్ కావాలంటే ఏం చేయాలంటే 43 into 74 తో మల్టిప్లై చేయాలి. 43 into 74 ఎలా మల్టిప్లై చేస్తాము? మనకు షార్ట్ కట్ మెథడ్ ఉందండి, జాగ్రత్త ఒకసారి వినండి. ఫస్ట్ ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేయండి. 4 3 జా 12. నెక్స్ట్ క్రాస్ గా మల్టిప్లై చేయండి. 7 3 is 21 into 7 3 is 21 plus 4 4 16. 21 plus 16 37. 37 plus 1 38 or 38. 3 క్యారీ చేయాలండి. 4 7 జా 28. 28 plus 3 3182. జనరల్ గా ఇలా మల్టిప్లై చేయాలి, యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలండి. అలా చేయకుండా మన ప్రొడక్ట్ ఈస్ దేర్, జస్ట్ మల్టిప్లై ద ఆల్ యూనిట్ డిజిట్స్. The first number, what is the unit digit? 3. The second number, what is the unit digit? 4. 3 into 4 is 12. In that 12, what is the unit digit? So answer is 2 for this question. Similar గా ఇది వచ్చేసి ఓన్లీ 2 digit నెంబర్స్ 2 times ఏ ఉన్నాయి, బట్ ఇక్కడ 5 digit నెంబర్స్ 5 times ఉన్నాయి. సో ఎలా చేయొచ్చు అంటే, ఫస్ట్ నెంబర్ యూనిట్ డిజిట్ ఎంత? 6. 6 ఇంటూ నెక్స్ట్ నెంబర్ యూనిట్ డిజిట్, ఇంటూ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటే మళ్ళీ ప్లస్ చేయాలి. 6 ఇంటూ నెక్స్ట్ నెంబర్ యూనిట్ డిజిట్ is 7. 6 into 7 42. 42 లో యూనిట్ డిజిట్ ఎంత? 2. 2 ఇంటూ నెక్స్ట్ నెంబర్ యూనిట్ డిజిట్ 2 into 8 16. 16 లో యూనిట్ డిజిట్ 6. 6 ఇంటూ నెక్స్ట్ నెంబర్ యూనిట్ డిజిట్ 7. 6 into 7 42. 42 లో యూనిట్ డిజిట్ is 2. 2 ఇంటూ నెక్స్ట్ నెంబర్ యూనిట్ డిజిట్ is 3. సో 2 into 3 is 6. In the 6 unit digit is only 6. So unit digit of a given number is 6. ఇంకో క్వశ్చన్ చేద్దాం. 34897 76432 89782 4346 8. సో ఇలా ఎన్ని నెంబర్స్ ఉన్న సంబంధం లేదు, యూనిట్ డిజిట్స్ మల్టిప్లై చేయటమే. 7 into 2 14. 14 యూనిట్ డిజిట్ 4. 4 into 2 8. 8 into 8 64. సో యూనిట్ డిజిట్ is 4 అండి. ఇలా డైరెక్ట్ రాసేయచ్చు ప్రతిసారి. 6 into 7 42 రావాల్సిన అవసరం లేదు. 7 into 2 14. 14 యూనిట్ డిజిట్ 4 కదా. 4 into 2 8. 8 into 8 64. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ is 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4382765439883455 276 43. ఇలా ఉన్నాయి చూడండి.
సేమ్ ఎవ్రీ టైం మల్టిప్లై చేయాలా, కొన్ని కండిషన్స్ లో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ 5 ఉంది, 5 into 2, what is the unit digit of 5 into 2? 10. So unit digit is 0. What is the unit digit of 5 into 4? 0. What is the unit digit of 5 into 6? 0. What is the unit digit of 5 into 8? 0. ఇలాంటి క్వశ్చన్స్ కంటే 5 ఉందా యూనిట్ డిజిట్ లో, ఈవెన్ నెంబర్ ఉందా, ప్రొడక్ట్ ఉందా, మళ్ళీ ప్రొడక్ట్ ఉండాలి, ఈవెన్ నెంబర్ ఉండాలి, యూనిట్ డిజిట్ లో మళ్ళీ 5 ఉండాలండి. 5 into 8 40 కదా, 40 లో యూనిట్ డిజిట్ ఎంత? 0. 0 into ఎనీ నెంబర్ is 0. సో నోట్ పాయింట్ లో రోజు నోట్ చేసుకోండి. యూనిట్ డిజిట్ ఆఫ్ 5 into ఈవెన్ నెంబర్ ఈజ్ 0. నోట్ పాయింట్ లా రాసుకోండి బ్రాకెట్ లో. యూనిట్ డిజిట్ ఆఫ్ 5 into ఈవెన్ నెంబర్ ఈజ్ 0. యూనిట్ డిజిట్ ఆఫ్ 5 into ఈవెన్ నెంబర్ ఈజ్ 0. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు, 5 seconds ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4 ఫ్యాక్టోరియల్? 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 into 3 into 2 into 1. 4 into 3 into 2 into 1. ఆర్ 4 ఫ్యాక్టర్ డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తే రాసేయచ్చు. 4 3 is 12. 12 లో యూనిట్ డిజిట్ 2. 2 into 2 4. సో యూనిట్ డిజిట్ ఈస్ 4. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 5 ఫ్యాక్టోరియల్? వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 5 ఫ్యాక్టోరియల్? 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into ఈవెన్ నెంబర్ ఉంది కదా, 0 అని రాసేయచ్చు. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 6 ఫ్యాక్టోరియల్? కూడా 0 అవుతుంది. 6 ఫ్యాక్టోరియల్ లో కూడా 5 ఉంటుంది, ఈవెన్ నెంబర్ ఉంటుంది. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? 5 ఫ్యాక్టోరియల్ తర్వాత మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే యూనిట్ డిజిట్ ఈజ్ 0. ఇంకో క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 factorial plus 2 factorial plus 3 factorial plus 4 factorial plus 5 factorial plus 6 factorial plus and so on 99 factorial plus and so on 100 factorial. 1 factorial, 2 factorial, 3 factorial, 4 factorial, 5 factorial, 6 factorial plus and so on plus 99 factorial plus 100 factorial. వీటికి చూడండి, ఆల్రెడీ ప్రీవియస్ డిస్కస్ చేసాం. అన్ని యూనిట్ డిజిట్స్ ని యాడ్ చేయాలి ఇక్కడ. What is the unit digit of 5 factorial? 0. What is the unit digit of 5 factorial తర్వాత ఏ నెంబర్ తీసుకున్నా సరే యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో వీటికి ఇంకా మీరు చేయాల్సిన అవసరం లేదు, వీటికి అన్నిటికీ జీరోసే. రిమైనింగ్ యాడ్ చేయాలి. 4 factorial value is 4. 3 factorial is 3 into 2 into 1. 6. 2 factorial is 2 into 1 plus 1. సో 6 plus 4 10 అయింది కదా. 10 లో యూనిట్ డిజిట్ ఎంత? 0. సో ఇంకా రాయాల్సిన అవసరం లేదు. 1 plus 2. సో యూనిట్ డిజిట్ is 3. సో యూనిట్ డిజిట్ is 3. ఇలా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే చేసేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ తీసుకోండి, స్మాల్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 346 ప్లస్ 789 ప్లస్ 497 ప్లస్ 632? చేసేసేయచ్చు. 6 plus 9 15 లో యూనిట్ డిజిట్ 5. 5 plus 7 12. 12 లో యూనిట్ డిజిట్ ఈస్ 2. 2 plus 2 4. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 4 అండి. ఇలా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ యూనిట్ డిజిట్ చేసేయచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారా, ఇంకా కొంచెం డెప్త్ గా కూడా ఇవ్వచ్చు. జాగ్రత్తగా వినండి ఒకసారి. What is the unit digit of what is the unit digit of what is the unit digit of a number when raised to some power? Unit digit of a number when raised to some power. So side heading పెట్టుకోండి. Unit digit of a number when raised to సమ్ పవర్ అంటే ఏదో డిస్కస్ చేద్దాం. యూనిట్ డిజిట్ ఆఫ్ నెంబర్ ఉందండి, దీన్ని కొంత పవర్ కి రైజ్ చేశారంటే ఎక్స్పోనెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? అంటే ఏం లేదండి, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 342 8 హోల్ పవర్ 5643? ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి? వీటికి కొంచెం షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం 1 by 1. కాన్సెప్ట్ తర్వాత ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 power 1? 1 power 1 అంటే ఎంత? 1 power 1 అంటే 1. 1 power 2 అన్నా కూడా 1. 1 power 3 అన్నా కూడా 1. 1 power 4 అన్నా 1. అండ్ సో ఆన్ 1 power ఎనీ న్యాచురల్ నెంబర్ కూడా 1. సో 1 ఎన్నిసార్లు? 1 power 1 అంటే 1 టైం మల్టిప్లై చేయాలి. 1 power 2 అంటే 1 into 1. 1 power 3 అంటే 1 into 1 into 1. 1 power 4 అంటే 1 into 1 into 1 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 1 power n అంటే 1 power n టైమ్స్. 1 అని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే సరే 1 వస్తుంది. సో యూనిట్ డిజిట్ ఆఫ్ ది 1 power ఎనీ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. నెక్స్ట్ సిమిలర్ గా దీనికి ముందు 0 power 1 0 power 1 0 0 power 2 0 అండ్ సో ఆన్ 0 power n. సో ఈ ఎంత అవుతుందంటే 0 కూడా సేమే అవుతుంది, సేమ్ రిపీట్ అవుతుంది. సేమ్ ఎన్ని పవర్స్ తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది? 1 power తర్వాత 1 power 1 కి 1 power 2 కి పవర్ రిపీట్ అవుతుందండి. ఆఫ్టర్ 1 power ఈజ్ రిపీటింగ్. నెక్స్ట్ యూనిట్ డిజిట్ ఆఫ్ 5 power 1 5.
5 power 2. 5 power 2 is 25. Unit digit is also 5. 5 power 3. Unit digit is 5 and again 5 power 4. 5 power 5. 5 power any natural number is also 5. Next, unit digit of 6 power 1. 6. 6 power 2. 6 power 2 or 36 and unit digit is 6. 6 power 3 and 2 and 6. Unit digit is 6. 6 power 4. 36 square. 36 square anta. 36 square is 1296. So unit digit is 6 అండి. కావాలంటే మీరు 6 power 4 కి యూనిట్ డిజిట్ కావాలనుకోండి 6 power 3 యూనిట్ డిజిట్ ఇంటూ 6. 6 power 3 యూనిట్ డిజిట్ ఎంత 6 కదా 6 into 6 36. సో ఇట్లా సిమిలర్ గా యూనిట్ డిజిట్ ఆఫ్ 6 power ఎనీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఆల్సో 6. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 1 power తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుందండి. రిపిటేషన్ ఆఫ్ యూనిట్ డిజిట్ ఆఫ్టర్ ఎవ్రీ 1 power. సో వీటిని ఏమంటారంటే సైక్లిసిటీ. సైక్లిసిటీ or order of 0, 1, 5, 6 is 1. ఒక పవర్ తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి సో వాట్ ఈస్ ద సైక్లిసిటీ ఆర్ ఆర్డర్ ఆఫ్ 0, 1, 5, 6 అంటే 1 అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి వచ్చేసి 4 డిజిట్స్ వచ్చినాయి 0, 1, 5, 6. నెక్స్ట్ యూనిట్ డిజిట్ ఆఫ్ 4 power 1. యూనిట్ డిజిట్ ఆఫ్ 4 power 1 ఎంత 4 power 1 వాల్యూ ఈస్ 4 అండ్ యూనిట్ డిజిట్ కూడా 4. 4 power 2 కి 16 అండ్ యూనిట్ డిజిట్ ఈస్ 6. 4 power 3 కి 64 అండ్ యూనిట్ డిజిట్ ఈస్ 4. 4 power 5 కి యూనిట్ డిజిట్ ఈస్ అగైన్ 6. 4 power 3 కి యూనిట్ డిజిట్ ఎంత 4 into 4 6. నెక్స్ట్ 4 power 6 కి కావాలి. 4 power 6 కావాలంటే ప్రీవియస్ నెంబర్ యూనిట్ డిజిట్ ఈస్ 6. 6 into 4 ఈస్ 24. 4 power 7 అగైన్ 6 అండి. ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది. 4 power 1 కి 4 power 3 కి 4 power 5 కి 4 power 4 మిస్ అయినట్టుంది మధ్యలో. 4 power 5 కి 4 power 6 కి 4 power 7 కి చూడండి 1, 3, 5, 7 యూనిట్ డిజిట్ సేమ్ అండి. 4 power 1, 4 power 3, 4 power 5, 4 power 7 అంటే ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది. సో దీని యొక్క ఆర్డర్ ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. 4 power 2 కి 4 power 4 కి 4 power 6 కి 4 power 8 కి యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది. సిమిలర్ గా యూనిట్ డిజిట్ ఆఫ్ 9 power 1. 9 power 2 ఈస్ 81. 9 power 3 ఈస్ 729. 9 power 4 ఈస్ 81 into 81 అండి. 81 స్క్వేర్ 1 into 1 1 అవుతుంది. మీరు కావాలి చెక్ చేసుకోండి. 9 power 3 వాల్యూ ఈస్ 729. సో యూనిట్ డిజిట్ ఈస్ 9. మీకు 9 power 4 కావాలనుకోండి 9 power 3 కి యూనిట్ డిజిట్ ఎంత 9. 9 into 9 81. సో యూనిట్ డిజిట్ ఈస్ 1. 9 power 5 కావాలనుకోండి ప్రీవియస్ నెంబర్ 9 power 4 కి యూనిట్ డిజిట్ ఎంత 1. 1 into 9 9. 9 power 6 కి మళ్ళా 1. అట్లా యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది. 9 power 1, 9 power 3, 9 power 5, 9 power 7, 9 power 9 అట్లాగా ఎవ్రీ 2 powers తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది. సో సైక్లిసిటీ ఆర్ ఆర్డర్ ఆఫ్ 4, 9 ఈస్ 2. వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసేయచ్చు. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4, 3, 7, 8, 4 హోల్ పవర్ 3, 6, 4, 8, 9, 3. మీరు ఇంకా రాసుకోవాలంటే యూనిట్ డిజిట్ ఆఫ్ 4 power odd number is 4. Unit digit of 4 power even number is 6. 4 power 1, 4 power 3, 4 power 5, 4 power 7 odd numbers kada. So unit digit of 4 power odd number anta 4. Unit digit of 4 power even number anta 6. Ikkada even number unda odd number unda. Odd number undi kada. So answer is 4. మీకు గుర్తురాల ఆడా ఈవెన్ 4 power 1 అనేది ఈవెనా ఆడా 1 అనేది ఆడ్ కదా. సో 4 power 1 కి యూనిట్ డిజిట్ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 3, 4, 8, 9, 7, 6, 4 హోల్ పవర్ 7, 80, 4, 6, 8. సో 4 power ఈవెన్ నెంబర్ కదా. 4 power ఈవెన్ నెంబర్ గుర్తురాలా మీకు సడన్ గా. 4 power 2 తీసుకోండి. 4 కి దగ్గరలో 4 power 2 కదా. సో 4 power 2 కి ఎంత 6 కదా. సో యూనిట్ డిజిట్ ఆఫ్ ది గివెన్ నెంబర్ is 6. సిమిలర్ గా వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 3, 4, 8, 9 హోల్ పవర్ 632, 8, 9. సో 9 power odd number. 9 power odd number 9 power 1. 9 power 1 కి ఎంత యూనిట్ డిజిట్ 9. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ is 9. 3, 4, 8, 7, 2, 9 హోల్ పవర్ 4, 6, 3, 8. 9 power ఈవెన్ నెంబర్ కదా.
9 power ఈవెన్ నెంబర్ మీకు తెలియట్లా, సడన్ గుర్తురాలి. 9 power 2 1 అండి. సో ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ ఈస్ 1. సో ఇలా మీరు 4 కి 9 కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 4 పవర్ ఈవెన్ నెంబర్ అంటేనేమో 6, 4 పవర్ ఆడ్ నెంబర్ అంటేనేమో 4, 9 పవర్ ఆడ్ నెంబర్ అంటే 9 యూనిట్ డిజిట్, 9 పవర్ ఈవెన్ నెంబర్ అంటే 1. సో 4 కి 9 కూడా ఈజీగా చేసేయచ్చు. ఇంకా రిమైనింగ్ డిజిట్స్ ఏమున్నాయి చూడండి జాగ్రత్తగా. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 2 పవర్ 1 2, 2 పవర్ 2 4, 2 పవర్ 3 8, 2 పవర్ 4 6, 2 పవర్ 4 16 అండి. సో యూనిట్ డిజిట్ is 6. 2 పవర్ 5 మీకు తెలియట్లా. 2 పవర్ 4 కి యూనిట్ డిజిట్ ఎంత 6, 6 into 2, 6 into 2 ఎంత 12. సో 12 లో యూనిట్ డిజిట్ ఎంత 2. 2 పవర్ 6, 2 పవర్ 5 కి యూనిట్ డిజిట్ 2, 2 into 2 4, 2 పవర్ 7, 2 పవర్ 6 యూనిట్ డిజిట్ 4 into 2 8, 2 పవర్ 8, 2 into 8 16, 2 పవర్ 9, 2 into 4, 2 పవర్ 9 సారీ 6 కదా అది, 2 పవర్ 9, 2 into 6 12. సో మళ్ళీ 2 వస్తుందండి 2 పవర్ 9 కావాలండి, మీరు చెక్ చేసుకోండి. సో 2 పవర్ 1 కి, 2 పవర్ 5 కి, 2 పవర్ 9 కి, 2 పవర్ 13 కి, 2 పవర్ 17 కి 4 పవర్స్ తర్వాత యూనిట్ డిజిట్ ఈస్ రిపీటింగ్. సిమిలర్ గా 2 పవర్ 2, 2 పవర్ 6, 2 పవర్ 10, 2 పవర్ 14, 2 పవర్ 18 అలా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ 2 పవర్ 3, 2 పవర్ 7, 2 పవర్ 11, 2 పవర్ 15. సో 4 పవర్స్ తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద సైక్లిసిటీ ఆఫ్ 2 అండి. సో 4 పవర్స్ తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి సైక్లిసిటీ ఆర్ ఆర్డర్ ఆఫ్ 2 ఈస్ 4. నెక్స్ట్ 2 పవర్ 4, 2 పవర్ 8, 2 పవర్ 12. సో ఇలా 2 కి యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి సో సైక్లిసిటీ ఆఫ్ ఆర్ ఆర్డర్ ఆఫ్ 2 ఈస్ 4. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 3 పవర్ 1 3, 3 పవర్ 2 9, 3 పవర్ 3 3 into 9 27, 3 పవర్ 4, 3 పవర్ 4 కి యూనిట్ డిజిట్ కావాలంటే 3 పవర్ 3 యూనిట్ డిజిట్ 3 7 into 3, 7 into 3 అంతా 21. సో యూనిట్ డిజిట్ ఈస్ 1. 3 పవర్ 5, 3 పవర్ 4 యూనిట్ డిజిట్ 1 into 3, 3 పవర్ 6, 3 పవర్ 5 కి యూనిట్ డిజిట్ 3 into 3 9, 3 పవర్ 7 3 into 9 27, 3 పవర్ 8 3 into 7 21. సో ఇక్కడ కూడా సిమిలర్ గా 4 పవర్స్ తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది. 3 పవర్ 1, 3 పవర్ 5, 3 పవర్ 9, 3 పవర్ 9 కి ఏమవుతుంది మళ్ళీ 1 into 3 3 అవుతుంది. సో 4 పవర్స్ తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి 3 కూడా సో సైక్లిసిటీ ఆర్ 3 పవర్ 2, 3 పవర్ 6, 3 పవర్ 10, 3 పవర్ 3, 3 పవర్ 7, 3 పవర్ 11, 3 పవర్ 4, 3 పవర్ 8, 3 పవర్ 12. సో సైక్లిసిటీ ఆఫ్ 3 ఈస్ ఆల్సో 4. వాట్ ఈస్ ద సైక్లిసిటీ ఆఫ్ 7 చూద్దాం. 7 పవర్ 1 ఈస్ 7, 7 పవర్ 2 ఈస్ 49. సో యూనిట్ డిజిట్ ఈస్ 9. 7 పవర్ 3 ఈస్ 7 into 9 63. సో యూనిట్ డిజిట్ ఈస్ 3. 7 పవర్ 4, 7 పవర్ 4 కి యూనిట్ డిజిట్ కావాలంటే 7 పవర్ 3 కి యూనిట్ డిజిట్ ఎంత 3, 7 into 3 21. 7 పవర్ 5 కి 7 పవర్ 4 యూనిట్ డిజిట్ 1 into 7. మనం 7 చూస్తున్నాం కాబట్టి 7 తో మల్టిప్లై చేయాలి. 8 చూస్తే 8 తో మల్టిప్లై చేయాలి. 7 పవర్ 6 కి యూనిట్ డిజిట్ కావాలంటే 7 పవర్ 5 యూనిట్ డిజిట్ ఈస్ 7 into 7 49. 7 పవర్ 7, 7 into 9 63. 7 పవర్ 8 21, 7 పవర్ 9 7. అట్లా యూనిట్ డిజిట్ అనేది 7 కూడా రిపీట్ అవుతుందండి. 7 పవర్ 1, 7 పవర్ 5, 7 పవర్ 9, 7 పవర్ 2, 7 పవర్ 6, 7 పవర్ 10, 7 పవర్ 3, 7 పవర్ 7, 7 పవర్ 11, 7 పవర్ 4, 7 పవర్ 8. సో సైక్లిసిటీ ఆఫ్ 7 ఈస్ ఆల్సో 4. 8 పవర్ 1 8, 8 పవర్ 2 6, సారీ 8 పవర్ 2 అంటే 64 అండి. సో యూనిట్ డిజిట్ ఈస్ 4. 8 పవర్ 3 అంటే 32, 8 into 4 ఆర్ 8 పవర్ 3 ఈస్ 512. 8 పవర్ 4 కావాలనుకోండి 8 పవర్ 3 కి యూనిట్ డిజిట్ ఎంత 2 into 8 16 కదా. సో యూనిట్ డిజిట్ ఈస్ 6. 8 పవర్ 5 కి మళ్ళా 8 పవర్ 5 కి యూనిట్ డిజిట్ కావాలంటే 8 పవర్ 4 యూనిట్ డిజిట్ 6 into 8 48. 8 పవర్ 7 కి 64. 8 పవర్ 8 కి 8 పవర్ 6 మిస్ అయిందండి మధ్యలో 4, ఇక్కడ 2, నెక్స్ట్ ఇక్కడ 6, నెక్స్ట్ 8 పవర్ 9 కి 8. సో 8 పవర్ 1 కి 8 పవర్ 5 కి 8 పవర్ 9 కి 8 పవర్ 2 కి 8 పవర్ 6 కి 8 పవర్ 12. సో వాట్ ఈస్ ద సైక్లిసిటీ ఆఫ్ సైక్లిసిటీ ఆర్ ఆర్డర్ సైక్లిసిటీ ఓవర్ ఆర్ ఆర్డర్ ఆఫ్ 2 3 7 8 ఎంత అండి 4 పవర్స్ తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి సో సైక్లిసిటీ ఆర్ ఆర్డర్ ఆఫ్ 2 3 7 8 ఈస్ 4. సో ఇది వచ్చేసి యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ వెన్ రైజ్డ్ టు సమ్ పవర్. ఇంకా మీరు పెద్ద పెద్ద ప్రాబ్లం చేయాలనుకోండి వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 2 పవర్ 200 ఆర్ 2 పవర్ 4 9 4 8 3 2 8 ఇలాంటి చేయాలనుకోండి ఈజీగా చేసేయలేరు. సో వీటికి ఒక ఫార్ములా ఉంది, కాన్సెప్ట్. ఇవంతా కాన్సెప్టే అండి, గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి.
సో ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ చెప్తే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా ఆన్సర్ చేసేయచ్చు ఈజీగా. ఏం లేదండి, ఒక నెంబర్ అని వచ్చేసి ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్సెప్ట్ అండి. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ABCDE హోల్ పవర్ FGH, ABCD whole power FGH, where E is the last digit of base. Next, GH are the last two digits of the power. Power or exponent. ఇప్పుడు ఏం చేయాలంటే GH ని 4 తో డివైడ్ చేసి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. GH అంటే ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ది పవర్. ఈ ప్రాబ్లం ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత అర్థం అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ది పవర్ ఎంతైతే ఉందో దాన్ని డివైడ్ చేసి 4 తో రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. రిమైండర్ ఫైండ్ అవుట్ చేస్తే ఒక నెంబర్ ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్స్ ఏం వస్తాయి? 4 కి తక్కువగా ఉన్న నెంబర్స్, 4 కి ప్రీవియస్ నెంబర్స్ ఏమన్నాయి? 0, 1, 2, 3 వస్తాయి. 4 ఉంటుంది. 4 ని 4 తో డివైడ్ చేస్తే 4 రిమైండర్ రాదండి. గుర్తుపెట్టుకుని ఒకవేళ వచ్చినా సరే మళ్ళా చేయాల్సిందే. 4 తో డివైడ్ చేస్తే 4 కన్నా తక్కువ నెంబర్లన్నీ కూడా రిమైండర్స్ అవుతాయి. సో ఇప్పుడు రిమైండర్ అనేది 1 వస్తే, సపోజ్ ఇఫ్ రిమైండర్ ఈస్ 0, then unit digit is E power 4. Unit digit E అంటే last digit of the base. Second one, if remainder is 1, then unit digit is E power 1. If remainder is 2, unit digit is E power 2. కొంచెం లెంతీగా అనిపించవచ్చండి, చేయండి పర్లేదు. వీడియో కాన్సెప్ట్ కదా, మనం మిడిల్లో డ్రాప్ చేయలేము. రిమైండర్ ఈస్ యూనిట్ డిజిట్ ఈస్ E power 3. రిమైండర్ 4 రాదండి. రిమైండర్ ఈజ్ 0 అయితే యూనిట్ డిజిట్ ఈజ్ E power 4. ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 2 power 200? లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి? 2 zeros ఉన్నాయి. 2 zeros ని 4 తో డివైడ్ చేస్తే 4 కి డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా. లాస్ట్ 2 digits 2 zeros డెఫినెట్ గా డివిజిబుల్ అవుతుంది. సో దీని రిమైండర్ ఎంత వస్తుందండి? రిమైండర్ 0 వచ్చినప్పుడు యూనిట్ డిజిట్ ఎంత? E power 4. ఈ అంటే ఏంటి? లాస్ట్ డిజిట్ ఆఫ్ ది బేస్. బేస్ లో ఉన్నదే ఒకటే డిజిట్. ఇది బేస్, ఇది పవర్ అండి. బేస్ లో ఒకటే డిజిట్ ఉంది కాబట్టి సో యూనిట్ డిజిట్ ఎంత అవుతుందండి ఈ నెంబర్ కి? యూనిట్ డిజిట్ ఈస్ 2 power 4. 2 power 4 కి యూనిట్ డిజిట్ ఎంత? 6. సో అలాగా ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయొచ్చు. మళ్ళా ఇంకో ప్రాబ్లం చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ సెకండ్ ప్రాబ్లం? వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 33 4 హోల్ పవర్ 4 9 7 8 3 2. సో బేస్ లో ఎంత ఉంది ఇక్కడ? దిస్ ఈస్ ద బేస్, దిస్ ఈస్ ద పవర్. బేస్ లో యూనిట్ డిజిట్ అంత 3 ఉంది. పవర్ లో యూనిట్ లాస్ట్ 2 digits ఎంత ఉంది? 32 ఉన్నాయి. 32 అనేది 4 తో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది కదా. సో వాట్ ఈస్ రిమైండర్? రిమైండర్ ఈజ్ 0. రిమైండర్ 0 వస్తే యూనిట్ డిజిట్ ఏమవుతుందంటే E power 4. E అంటే లాస్ట్ డిజిట్ ఆఫ్ ది బేస్. 3 power 4 అంటే ఎంత? యూనిట్ డిజిట్ ఈస్ 1. సో మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే లాస్ట్ 2 digits ని పవర్ తో డివైడ్ చేసి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ లాస్ట్ 2 digits ఆఫ్ ది పవర్ 32 కదా. రిమైండర్ అంతా రిమైండర్ 0 కాబట్టి యూనిట్ డిజిట్ ఈస్ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఆఫ్ ది బేస్ పవర్ 4. ఒక క్వశ్చన్ చూడండి. 3 4 8 9 7 8 హోల్ పవర్ 3 4 6 8 9 2 9 6 97. మనకి ఎన్నున్నా సంబంధం లేదు. పవర్ లో లాస్ట్ 2 digits ఏమో 97 ఉన్నాయి. 97 ని 4 తో డివైడ్ చేయండి. రిమైండర్ ఎంత వస్తుందో? 4 2 8. రిమైండర్ ఈజ్ 1. 17 4 4 రిమైండర్ ఈజ్ 1 అండి. రిమైండర్ 1 వస్తే యూనిట్ డిజిట్ ఎంత? E power 1. E అంటే ఏంటి? లాస్ట్ డిజిట్ ఆఫ్ ది బేస్ 8 power 1. సో మీరు ఇలాగ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే ఆన్సర్ చేసేయచ్చు ఈజీగా. లాస్ట్ ప్రాబ్లం ఒక ప్రాబ్లం చెప్తాను. ఈ ప్రాబ్లం చెప్తే మీకు మాక్సిమం ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ మీరు ఆన్సర్ చేసేయచ్చు. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 power 1? 1 power 1, 2 power 2, 3 power 3, 4 power 4, 2 power 2, 3 power 3, 4 power 4, 5 power 5, 6 power 6, 7 power 7, 8 power 8, 9 power 9, 10 power 10. సో దీనికి 0. సో 1 power 1 కూడా 1. 2 power 2 కి 4, 3 power 3 కి 27 కి యూనిట్ డిజిట్ 7. 4 power ఈవెన్ నెంబర్ కదా 6. 5 power ఎనీ నెంబర్ ఈస్ 5. 6 power ఎనీ నెంబర్ ఈస్ 6. 7 power 7. 7 power 7 కి తెలియదు. సో -4 చేయండి. పవర్ లో 7 ఉంది కదా. -4 చేస్తే ఎంత అవుతుంది? 7 power 3. 7 power 3 కి 7 power 7 కి దీని సైక్లిసిటీ 4 కదా. 4 కాబట్టి -4 చేస్తే 7 power 3. 7 power 3 కి తెలియదు. 7 స్క్వేర్ కి అంతా 49. 49 into 7 63.
9 into 7 63. So యూనిట్ డిజిట్ ఇస్ 8 power 8 కూడా సేమ్. 8 power 4 చేయండి. 8 power 4 అంటే 8 square into 8 square. 8 square అంటే 64. 4 into 4 16. So యూనిట్ డిజిట్ is 6. 9 power odd number is 9. సో 0 రాయాల్సిన అవసరం లేదు. మీరు అన్ని యాడ్ చేయాల్సిన అవసరం, అన్ని జీరోలు చేయండి. 9 plus 1 0. 4 plus 6 0. 7 plus 3 7 plus 3 0. సో 6 plus 6 12. 12 లో యూనిట్ డిజిట్ 2. 2 plus 5 7. సో ఇలా మీరు ఎలా ఇచ్చినా సరే యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిట్ డిజిట్. ఇంకా ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, ప్రాక్టీస్ చేయండి. నోట్స్ బిట్ ప్రీవియస్గా చెప్పాను ఆల్రెడీ మీకు. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.